వదినా? ఇంత ఏమరపాటుగా ఎలా ఉంటున్నావు? నేను చూడకపోతే ఎంత పెద్ద ప్రమాదం జరిగేది. అసలే ఇది సిల్క్ సారీ, మంటలు అంటుకుంటే ఆర్పడం కష్టం. సారీకి దీపం ఎలా అంటుకుంది? కాస్త జాగ్రత్తగా ఉండోదినా. సారీ కట్టుకోవడం అలవాటు లేకపోతే డ్రెస్లే వేసుకో. అదేం లేదు శశి, ఏదో గాని పోన్లే. థ్యాంక్ యూ. దేవుడా, రాక రాక వచ్చిన అదృష్టంలా మా వదిన మా ఇంటికి వచ్చింది. ఈ వరాన్ని శాపంగా మార్చొద్దు. ఏమైంది? అఖండ దీపం ఎగసి పడుతుంది అభి బాబు. గాలి ఎక్కువగా ఉంది, మంటలు వస్తున్నాయి. ఇవి గాలి వలన చెలరేగిన మంటలు కావు బాబు, ఆయువు తీసే అగ్నికీలలు. ఏమంటున్నారు శాస్త్రి గారు? 2 రోజుల్లో అమావాస్య రాబోతోంది. ఆ రోజు శాపం విజృంభిస్తుంది. అందుకు సంకేతమే ఈ అఖండ దీపం ఎగిసి పడడం. ఆ అమావాస్య గురించి అడుగుదామని మీ దగ్గరికి వచ్చాను శాస్త్రి గారు. అంటే అమావాస్య రోజు దివ్యకి ప్రమాదం పొంచి ఉంది. లేదు స్వామి, అలా జరగకూడదు. ఆపాలి ఆపాలి. ఆపే శక్తే మనకుంటే ఇన్ని చావులు జరిగేవో బాబు. అలా అనకండి ప్లీజ్. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది, అదేంటో వెతకండి వెతకండి వెతకండి. దారి మార్చుకున్న శాపానికి తొలి ప్రసాదం మీ చెల్లెలు. తొలి చావును రుచి చూసి తన స్వరూపాన్ని చాటుకుంటుంది. లేదు శాస్త్రి గారు, లేదు లేదు. ఏ పాపం చేయని నా చెల్లెలు ఎందుకు బలి కావాలి? ఒక అమాయకురాలి ప్రాణం తీసుకునే హక్కు ఆ దేవుడికి ఎవరిచ్చారు? ప్రాణం ఇచ్చింది కూడా ఆ దేవుడే కదా బాబు. ఏదో ఒకటి చేయండి శాస్త్రి గారు. మీరేం చేయమంటే అది చేస్తాను. ఎలాగైనా నా చెల్లెల్ని కాపాడండి. ఈ అమావాస్య గడిస్తే మళ్ళీ అమావాస్య వరకు మనకి వ్యవధి ఉంటుంది. ఆలోగా ఏదైనా ఆలోచించి చేయొచ్చు. అంటే ఈ 2 రోజులు అమ్మాయి గారిని కాపాడుకోవాలంటారు, అంతేగా శాస్త్రి గారు? కానీ అదంత సులువు కాదు. కనిపించని శత్రువును ఏ ఆయుధంతో ఎదుర్కొంటాం? ఇన్ని చావులు చూసిన శాపాన్ని ఎలా చల్లారుస్తాం? 100 గుడ్లను తిన్న రాబందు కూడా ఒక్క తుఫానుకు నేల కూలుతుంది అంటారు. ఏదో ఒకటి చేయండి స్వామి ప్లీజ్. ఈ అమావాస్య గడవడానికైతే నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మీరు చేస్తానంటే చెప్తాను. చేస్తాను త్వరగా చెప్పండి పంతులు గారు.
ఏంటి శ్రీవారు దొంగ చూపులు చూస్తున్నారు? నేనేం చూడలేదు. చూశారు. చూశాను. అయితే ఏంటి? ముద్దస్తున్నానా? చిరాకు తెప్పిస్తున్నావు. అవునా? చెప్తానుండండి మీ సంగతి. అంటే ఆ చపాతి పిండిలా నన్ను పిసికేసి నలిపేసి కట్ చేస్తాను అని సింబాలిక్గా చెప్తుందా? square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-Time, I don't care. Cheating, cheating, illi yalaka pillani. Cheating, cheating, lakka pilla kakini. Cheating, cheating, nee sanjara kuchumi. Cheating, cheating. A square, B square, A plus B. ఏ ఏం చేస్తున్నావు నువ్వు? చపాతీలు చేస్తున్నాను. ఇందాకేం చేసావు? అడుగుతుంది నిన్నే. ఏమైందన్నయ్య? తను నన్ను వార్న్ చేస్తుంది శశి. హా? లేదు శశి, నేను చపాతీలు చేస్తున్నాను. అవునన్నయ్య, వదిన చపాతీలేగా చేస్తుంది. ఏయ్ మహానటి, ఇందాకేం చేసావో చెప్పు. చపాతీ పిండి కలిపాను. చూసావా, నిజం ఒప్పేసుకుంది. ఏంటన్నయ్య, చపాతీలు చేయాలంటే చపాతీ పిండి కలపాలి కదా. హా? తిను పిండి కలపలేదు, నన్ను. హా? మిమ్మల్ని ఏంటో చెప్పండి. తను నాతో ఆడుకుంటుంది. ఏంటి ఆడుకుంటుందా? అంటే నన్ను బెదిరిస్తుంది. అయ్యో రామా, విన్నావా శశి? మీ అన్నయ్య నాపై ఎలాంటి నిందలు వేస్తున్నాడో. తన కోసం కష్టపడి ప్రేమగా చపాతీలు చేస్తుంటే నేను బెదిరిస్తున్నాను అంటున్నాడు. ఆయన పెద్ద పెద్ద రౌడీలని గోండాలని బెదిరించే మిమ్మల్ని ఈ ఆడపిల్ల ఎలా బెదిరించగలదు? ఓవర్ యాక్షన్ చేయకు శశి, తన అబద్ధం చెప్తుంది. ఓవర్ యాక్షన్ చేసింది మీరు, ఎక్స్ట్రా చేసింది మీరు. నేను నటిస్తున్నానా? అవును, ఇలాగే నటిస్తాను. మిమ్మల్ని చపాతీ పిండిని చేసినట్టు చేసిస్తాను. ఊపిరి ఆడకుండా చేస్తాను. నా గురించి ఏమనుకుంటున్నారు? నరికేస్తాను. దీని తల వెనక కూడా కళ్ళున్నాయా ఏంటి? శశి రావడం ఎలా చూసింది? ఇప్పుడు చెప్పన్నయ్య. నువ్వు అటు వెళ్ళగానే తనేం చేసిందో తెలుసా? ఏం చేశానండి? చపాతీయే కదా చేశాను. హోసిని ఏషాలో. అన్నయ్య, ఏంటా భాష? సారీ శశి, తను ఇందాక ఇంతకంటే దారుణమైన భాష మాట్లాడింది. అదేదో తాడో తక్కడేదో అంది. నన్ను కొట్టేస్తుందట, నరికేస్తుందంట, చంపేస్తుందంట. అయ్యో రామ రామ రామ, ఏంటండి ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు? పతియే ప్రత్యక్ష దైవమని పాలించే ఈ భారతదేశంలో ఏ ఆడపిల్లైనా భర్తతో అలాంటి మాటలు అంటుందా అండి? అమ్మా, ఈ ఫోన్ ఒకటి. అంటాను, అలాంటి మాటలు ఇంకా 100 అంటాను. ఏం చేస్తావు? అప్పుడంగా తాళి కట్టేస్తావా? గొంతులో పొడి చేస్తాను. అయినా పోస్ట్ మ్యాన్ల శశికి నా మాటలన్నీ పోస్ట్ చేస్తున్నావేంటి? అలా చెప్పడానికి సిగ్గు లేదా?
ఆ, ఏవండి ఈ చాకు సరిగ్గా తగ్గట్లేదండి. రేపు సాన పట్టించండి. ఏమైంది వదినా? తన గొంతుకు చాకు పెట్టింది శశి. శ్రీరామా, శ్రీకృష్ణ, నారాయణ, పరంధామా. ఏమండి, రామరామ, మీకు నేనంటే ఇష్టం లేకపోతే ఇదిగో ఈ చాకుతో నా గొంతు కోసి చంపేయండి. అంతేగాని నా ఆడపడుచుతో నా మీద ఇలా చాడీలు చెప్పకండి. భర్త ప్రాణాల కోసం ఆ యముడితో పోరాడిన సావిత్రి పుట్టిన నేలపై పుట్టానండి నేను. అమ్మా, భర్త కోసం అడవులకు వెళ్ళిన అష్ట కష్టాలు పడిన సీత పుట్టిన నేలపై నడుస్తున్నానండి నేను. భర్త కుష్టివాడైనా భరించి సేవలు చేసిన సుమతి పుట్టిన నేలపై చాలా ఆపు. వాళ్ళతో నేను పోల్చుకుని వాళ్ళని అవమానించుకో. శశి శశి ఆగు శశి, నువ్వెక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు. సర్లే గాని ఎవరెవరికి ఎన్నెన్ని చపాతీలు కావాలి? నాకు 2 వదినా. నాకు 2. మరి మీకండి? నాకు చపాతీలు వద్దు, ఏ ఎందుకని? నాకు పూరీలు కావాలి. నైట్ టైం పూరీలు తింటే పూరీలా ఉబ్బిపోతారండి. నో ప్రాబ్లం. ఆ, మీరు లావైపోతే నాకే కదండి ప్రాబ్లం. నేను పూరియే తింటాను. చేస్తే చేయి, లేకపోతే నా చెల్లెల చేత చేయించుకుంటాను. ఓకే అన్నయ్య, వదినందుకు కష్టపెట్టడం, నేను చేసి పెడతాలే. శశి శశి దివ్యారా, వస్తున్నాను శశి. మై డియర్ ఆడపడుచు గారు, మీరు వంట చేయాల్సింది ఆ ఇంట్లో, ఈ ఇంట్లో కాదు. పర్వాలేదు వదినా, నువ్వు పూరి చేసేలోపు నేను ఆలు కట్ చేసి ఉంచుతాను. రెండు రోజుల్లో అమావాస్య రాబోతోంది. ఆ రోజు శాపం విజృంభిస్తుంది. అందుకు సంకేతమే ఈ అఖండ దీపం ఎగిసి పడడం. అంటే అమావాస్య రోజు దివ్యకి ప్రమాదం పొంచి ఉంది. తొలి చావును రుచి చూసి తన స్వరూపాన్ని చాటుకుంటుంది. అభిబాబు, ఏంటి బాబు, అమ్మాయి గారి గురించి ఆలోచిస్తున్నారా? అవును చార్కేశ, ఈ అమావాస్య నుంచి దివ్యని ఎలాగైనా కాపాడాలి. తప్పకుండా కాపాడుకుందాం బాబు, మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. నా స్థానంలో నువ్వుంటే నీకు తెలిసే చార్కేశ. అమ్మాయి గారు మీకెంతో, నాకు అంతే బాబు. ప్రతి క్షణం నేను కూడా అమ్మాయి గారి గురించి ఆలోచిస్తున్నాను. దివ్య మన దగ్గర ఉంటే ఎలాగోలా కాపాడుకునే వాళ్ళం. చెప్పిన వరకుండా ఆ ఇంటికి వెళ్ళింది. కారణం లేకుండా నేను ఆ ఇంటికి వెళ్ళలేను. ఆ ఇంట్లో ఉంటే ఆ అమ్మాయి గారు సేఫ్గానే ఉంటారు బాబు. చాణక్య సార్ అమ్మాయి గారి మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు. వాడేం నా చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు చార్కేశ. నా మీద కోపంతో తాలి కట్టాడు. ఈరోజు ఆ ఇంట్లోకి వెళ్ళడానికి దివ్య వాడితో ఎంత పెద్ద ఫైట్ చేసింది. అలాంటి వాడు దివ్యని కాపాడతాడంటే నాకు నమ్మకం లేదు. నేను చాణక్య సార్ దగ్గర పనిచేశాను కదా బాబు. ఆపదలో ఉన్నది శత్రువు అయినా సరే సార్ కాపాడతారు. ఆ నమ్మకం నాకుంది.
సరే, ఈ విషయాలేవి ఇంట్లో చెప్పుకో. సరే బాబు. పద. ఓకే సార్, ఎందుకు వస్తున్నారు? వీడు వచ్చాడండి సార్ కేసా. దివ్యకి ఏమైనా అయిందా? మీరు కంగారు పడకండి బాబు, నేను కనుక్కుంటానండి. నమస్తే సార్. ఇలా వచ్చారేంటి సార్? రావాల్సి వచ్చింది. ఏమైంది సార్? చెప్పండి సార్, ఏమైందండి? చిన్న ఇష్యూ వచ్చింది. ఏంటి సార్? అమ్మాయి గారికి ఏం కాలేదు కదా? చారు కేసా. దివ్య ఎలా ఉందో అడుగు ముందు. ఏమైంది సార్? అది తనకు త్వరగా చెప్పమను. దివ్య సేఫా కాదా? చెప్పండి సార్, ప్లీజ్ సార్, త్వరగా చెప్పండి. అది ఇందాక ఇంట్లో ఏమైందంటే ఏమైంది వదినా? ఏమైంది? ఏమైందా? నేను రావడం కాస్త ఆలస్యం అయ్యి ఉంటే ఈ మహానటి ముఖంపై వేడివేడి నూనె పడి కాలిపోయేది.